మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అనురాధ. మాది మీనూరు. నాకు ఇద్దరు అబ్బాయిలు. అబ్బాయి పెద్ద అబ్బాయి కువైట్లో ఉన్నాడు. నేను ప్రస్తుతం అబ్బాయి దగ్గర ఉన్నాను. చిన్న అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు. అది మా అబ్బాయి ఫ్రెండ్ ఉమేష్ యూట్యూబ్ అంతా క్లాసెస్ అంతా ఎట్లా ఏమి అంతా చేయించినాడు. కానీ నేను వెంటనే కువైట్కి వచ్చేసినాను. ఇంకా కొద్ది రోజులు నుండి నేర్చుకునేదాన్నేమో. ఉమేష్ నీకు థ్యాంక్స్ ఉమేష్, అంతా యూట్యూబ్లో ప్రాసెస్ అంతా చేసి అంతా చేసినందుకు. నేను యూట్యూబ్ పెట్టడం అయితే పెట్టినాను, కానీ నాకు ఏమి దాని గురించి ఏం తెలియదు. నేను ఏమనుకున్నాను, ఒక వీడియోలు మనము తీసుకుంటాం కదా, అట్లా తీసుకొని పెట్టడమే అని చెప్పి అనుకున్నాను. కానీ అది కాదు. యూట్యూబ్లో దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంది. యూట్యూబ్లో మనం ఎట్లా అప్లోడ్ చేయాలి అదంతా చూసుకొని తెలుసుకున్న తర్వాతనే యూట్యూబ్లోకి వచ్చినామనుకో మనకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. లేదు అంటేనా అది యూట్యూబ్ కూడా కొన్ని చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నీ మనం తెలుసుకోవాలి ఫస్ట్. యూట్యూబ్లో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఎట్లా వీడియోస్ తీసుకోవాలి, దానికి తోడు మనము ఏమేమి వీడియోస్ తీసుకుంటే బాగుంటుంది ఎట్లా అనేది. మనమే మామూలుగా ఏదో నార్మల్గా వంట చేస్తాము, నార్మల్గా మాట్లాడుతుంటాము. అట్లా చేసినప్పుడు ఏమి ఉండదు, మాట్లాడతాము, ఏమైనా మాట్లాడగలము. కానీ మనము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది ఒక ప్రాబ్లము. స్టార్టింగ్లో ఎవరికైనా అంతనే ఉంటుంది. తర్వాత వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. అదేం ప్రాబ్లం లేదు. కానీ మనం ముందు అప్లోడ్ చేసేది ఎట్లా అనేది తెలుసుకోవాలి. దానికి తోడు సబ్స్క్రైబర్స్ రావాలా, మానిటైజేషన్ కావాలా. ముందు వాచ్ అవర్స్ 3000 4000 రావాలా. ఆ వాచ్ అవర్స్ రావాలా అంటే మనం లాంగ్ వీడియోస్ తీసుకోవాలా. దానికి తోడు సబ్స్క్రైబర్స్ కూడా మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలా. అవన్నీ నాకేం తెలియదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఊరికే యూట్యూబ్లో చేస్తున్నాను. అందరికి చాలా మందికి సబ్స్క్రైబ్ చేసినాను, గంట కొట్టినాను, అన్నీ చేసినాను. అది ఏదో అనుకున్నాను, కానీ ఇంత ప్రాసెస్ ఉందనేది నాకు తెలీదు. నాకు తెలియక నేను వీడియోలో అప్లోడ్ చేయలేదు. దాని గురించి తెలుసుకొని అంత చేసుకునేలాగా నాకు 3-4 months పట్టిందనమాట. 3-4 months పట్టింది. కానీ మధ్యలోనే ఇట్లనే కొంచెము కటింగ్ చేసుకుంటా వీడియో ఒక్కోసారి 2-3 hours పట్టేది. 2-3 hours నాకు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి 2-3 hours పట్టేది. ఒక్కోసారి బేజార్ వచ్చేది, వద్దు ఏమిది ఈ టైంలో ఈ వయసులో ఇదంతా అవసరమా నాకు అని అనిపించేది. ఫ్రీగా మనసంగా ఉండక ఇది ఏమిటిది ఇది అని అనిపించేది నాకు. కానీ నేను వదలలేదు. దాన్ని ఎట్లన్నా కానీ చూసుకోవాలి అని చెప్పేసి చేయాలి. ఎట్లన్నా కానీ కనీసం మానిటైజేషన్ అయినా అయిపోవాలి. ఫస్ట్ నాకు మానిటైజేషన్ అయిపోతే చాలు అని అనుకున్నాను. అందుకోసమని ఇప్పుడు దాదాపుగా 101-102 వీడియోస్ అప్లోడ్ చేసినాను. కానీ అన్నిట్లో షార్ట్లు ఉన్నాయి, లాంగ్స్ ఉన్నాయి. ఎక్కువ లాంగ్లే తీసుకున్నాను నేను. షార్ట్లో విన్నంటే మనకు అంత పిల్లల్లాగా మాట్లాడడానికి చేయడానికి రాదు. అందుకోసమని నేను ఎక్కువ లాంగ్ వీడియోలే తీసుకున్నాను. అందుకోసమని నేను చెప్పేది ఫస్ట్ పాయింట్ అది. మీరు ఎవరైనా కానీ తెలుసుకొని ముందు యూట్యూబ్ గురించి ఎట్లా ఏమి ప్రాసెస్ ఏమి అంతా తెలుసుకొని రండి. తెలుసుకొని వచ్చినారనుకో మీకు టైం వేస్ట్ కాదు. 1 year ఉంటుంది. 1 yearలో ఎట్లా ఒకట మానిటైజేషన్ చేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది. కొంతమంది 3 monthsకే మానిటైజేషన్ అయింది. కానీ అది ఎవరి లక్ అది అంతే. మనం ఎంసెట్లో పరీక్షలు రాసి వస్తాము, ఎవరికి ఎంత ర్యాంక్ వస్తుందో చెప్పలేము చూడండి. అట్లా ఇది కూడా అంతే. యూట్యూబ్లోకి రావాలనుకుంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ అంతా బాగా 1 నెల 2 నెలలు కానీ మీరు అంతా ముందు చూసుకోండి. ఎట్లా ఎడిటింగ్ చేయాలా, ఎట్లా కటింగ్ చేయాలా, ఎట్లా మనం మాట్లాడాలి. కావాలంటేనే ఇట్లా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చొని 2 మాటలు ప్రతిరోజు మాట్లాడుకోవడము, ఇది బాగా వచ్చిందా లేదా చూసుకోవడము, అట్లా చేసుకోండి. పిల్లలు ఎవరైనా ఉంటే మీకు పిల్లలు ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అదేం లేదు. మంత్రాలను పోయినప్పుడు
వాటర్లో తీసినాను. నాకు అట్లా వాటర్లో తీయడం అంటే నీళ్ళు అవన్నీ ఎక్కువ పిల్లలు ఎక్కువ ఇదిగా ఉండేది కూడా తీరాలని అన్నారు. కానీ నాకు తెలియదు. అప్పుడు నేను అప్లోడ్ చేసినాను. అది లాంగ్ వీడియో, నాకు లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా తెలియదు నాకు. అప్పుడు ఏం చేసినానంటే అబ్బాయి చేసి ఇచ్చిపోయినాడు, చూపించినాడు. మా అబ్బాయి ఫ్రెండ్ కదా ఉమేష్ చూపించిపోయినాడు. కానీ నాకు ఎట్లా చేయాలో రాలేదు. ఒకటి అర్థమైంది అంతవరకే. సరే దాని ప్రకారం ఏం చేసినాను, ఒకటి చూద్దాము అని 1 minute అది ఉంటే 1 minute చేసినాను. అది ఏమైపోయిందంటే లాంగ్ వీడియోలోకి పోయింది. అది నిలువు ఉండే షార్ట్లు, అర్థం ఉంటే వీడియోస్ అంట, లాంగ్ వీడియోస్ అంట. అది నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఉన్నది, చూడండి కావాలంటున్నా మీరు ఎవరైనా కానీ చూడండి. అది చూడండి తెలుస్తుంది. 1 minute కూడా లేదేమో అనుకుంటాను. అది ఏమంటే అందరూ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరికి పంపించినాను, షేర్ చేసినాను నేను అందరికీ. అందరూ మా వాళ్ళందరూ చూసేసినారు అంతవరకే. అందుకే పాత వీడియోలు చూసుకుంటే మనకే నవ్వు వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంకా మాట్లాడేది నేను ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇంకా చాలా ఉంది. ఇంకా నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ మనము వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, వీడియోస్ ఎట్లా ముందు ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అవన్నీ ఇన్షాట్ యాప్స్ ఉన్నాయి. ఇన్షాట్ యాప్ అట్లా ఉన్నాయి. కానీ ఈజీగా అంటే ఇన్షాట్ యాప్ ఈజీగా ఉంది. ఆ యాప్లో మనము ఎట్లా వీడియో ఎడిటింగ్, వీడియో ఎట్లా అన్ని మనము తీసుకున్న వీడియోలు చిన్న చిన్న బిట్స్ అన్ని ఎట్లా కలుపుకోవాలి, ఎట్లా కట్ చేసుకోవాలి, అవన్నీ చూసుకున్న తర్వాత మనం యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాం అనుకో మనకి టైం కలిసి వస్తుంది. లేదంటే ఏమవుతుందంటే మనము స్టార్ట్ చేసి తర్వాత మనము అన్ని చూసుకొని ఆ సెల్లు ఈ సెల్లు అన్ని చూసుకొని వాళ్ళది ఛానల్ వీళ్ళ ఛానల్ అన్ని చూసుకునేలాగా పిచ్చి పట్టేస్తుంది. నిజంగా అంటే పిచ్చి పడుతుంది. అర్థం ఏం కాదు. కొంచెం ఆ సబ్జెక్ట్లో ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ పిల్లలు ఎవరన్నా తీయగలరు, వాళ్ళ పిల్లలు ఉండి తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగలరు అనుకుంటే చేసుకోవచ్చు. అదేం లేదు. ఏదో వాళ్ళు వీడియో తీస్తారు, మనల్ని అట్లా చేయి ఇట్లా చేయని చెప్తారు, మనం కూడా తీసేస్తాము. వాళ్ళే అన్ని కటింగ్లు అన్ని చేసేసుకొని అప్లోడ్ చేసేస్తారు. కానీ అట్లా కాదు, మనమే సొంతంగా చేసుకొని మనమే వీడియో తీసుకొని అట్లాంటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. అదేక మనకు ఇప్పుడు పిల్లలకు ఉన్నంత నాలెడ్జ్, మనం అనుకున్నంత నాలెడ్జ్ నాకు లేదు. సరే అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ అంతనే, అందుకోసం అని చెప్పేసి నాకు టైం కూడా వేస్ట్ అయిపోయింది. నేను చేసినది జూన్ లాస్ట్లో చేసినాను. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో చేసుకున్నట్లున్నాను. నేను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 4 నెలలు నాకు వేస్ట్ అయిపోయింది. ఎందుకోసం అంటే నేను సరే వీడియోలు తీయలేకపోయినాను, అప్పుడోటి పెట్టినాను, సరిగా రాలేదు, అట్లా ఉండిపోయింది. నెక్స్ట్ టైము కొత్త వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు, కొత్త వాళ్ళకి మాత్రమే యూట్యూబ్లో ఎట్లా వీడియో అప్లోడ్ చేసుకోవాలి, ఏది లాంగ్ ఏది షార్ట్ అనేది చెప్తాను. సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్, ఉంటాను.